ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభువు చిత్త ప్రకారం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణమును బట్టి దేవునికి స్తుతులు కలుగునుగాక. ఈ యొక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినటువంటి వారు బ్రదర్ డి జయప్రకాష్ గారి కుటుంబ సభ్యులు. వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి అభివృద్ధి పరిచి ఆశీర్వదించునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. తండ్రిని అడుగక మునిపే మీ అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన ప్రేమ పూర్ణుడమైన మా తండ్రి, మహోన్నతుడా మీ నామానికి స్తోత్ర. తండ్రివైన మా యేసయ్య మీకు వందనాలు. మీ ప్రియ కుమారుని జీవములో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడవు, మా రక్షకుడవు, నిరంతరుడవు, సజీవుడవు. నాయన ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. ఈ విశ్వాస యాత్ర జీవితములో మీ కృప మెండుగా దయచేయండి దేవా. ఇంటర్మీడియట్ వారు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుండగా మీ కృపతో వారికి మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. చదివినది జ్ఞాపకము లేని వారికి జ్ఞాపకం దయచేయండి. అదే సమయంలో మంచి ఉత్తీర్ణత మీ బిడ్డలైన వారికి మీరు దయచేయమని దేవా. భయపడకుండా ధైర్యంగా వారి యొక్క పరీక్షలలో చక్కగా రాయడానికి మీ కృప వారితో ఉంచి సమయోచితమైన సహాయాన్ని, జ్ఞానాన్ని వారికి దయచేయమని యేసు దివ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమించుబడిన వారారా, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు తన కృప చేత జ్ఞానమునిచ్చి సహాయము చేసి మిమ్మును సమయోచితమైనటువంటి జ్ఞాపక శక్తి ద్వారా బలపరుచునుగాక. భయపడవద్దు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడని మరువక తప్పక ధైర్యముగా వెళ్ళి మీ ఎగ్జామినేషన్లో మీరు పాలు పొంది రాసి దేవునికి మహిమార్థమైన బిడ్డలుగా ఈ లోకంలో ప్రయాణం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చదువబడిన లేఖన భాగంలో గత వారం మనం ధ్యానం చేసిన అంశములో నుండి కొన్ని మాటలు మనం ఈ యొక్క వారం నాడు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రార్థనలో నిరీక్షణ అవసరమై ఉన్నది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటాడు. కెన్ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ఆల్సో ద వెయిటింగ్. దేవుని యొక్క సాన్నిధ్యములో మనము నిరీక్షణ కలిగిన వారమై మనము చేయించిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలమిచ్చును అని మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడడములో అనుమానము కానీ, అదే సమయంలో ఎలాంటి అవలోచన కానీ మనకు రాకూడదు.
మనము ప్రార్థన చేసేది, మన అవసరత విషయములలో ప్రభువుని అడిగేది, ఆ ప్రభువు మన మనవి విని ఉన్నాడు, ప్రతి అవసరతను ఆయనకు చక్కగా తెలుసు అనే అవగాహన మనము కలిగి ఉండాలి. ప్రభువు ఈ లోకములో ఉన్నటువంటి సహవాసుల కన్నా, మన యొక్క పితరుల కన్నా లేక తల్లిదండ్రుల కన్నా, అందరికన్నా కూడా ఆయన మన క్షేమమును కోరేటువంటి వాడు. కనుక మనం కష్టపడ్డం, వేదన పడ్డం, కృంగిపోవడం, నలిగిపోవడం ఆయనకి మాత్రం ఇష్టం లేదు. ఆయన మేలు చేయు దేవుడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ అంటాడు, మనము ఎలాగూ ప్రార్థన చేస్తే మన సమస్యలు తీర్చబడతాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థనలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి తీవ్రత అవసరము. దాన్నే ద మెంటల్ డివోషన్ అంటారు. ఇలాంటి ప్రార్థన భక్తులైన వారు అందరూ చేసి దేవుని కృపను వారు పొందుకున్నారు. ద మెంటల్ డివోషన్ హ్యాస్ నీడెడ్